ఏదన్నా ఉంటే మా ఆయనే నాతోటి మాట్లాడకుండా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు. ఏదన్నా ఉంటే చెప్పొచ్చు కదా, అలా కాదే ఇలా ఇలా కాదు అలా అని. నువ్వు నా నా ఫోను స్విచ్ ఆఫ్లో పెట్టుకొని నువ్వు కనీసం నాతో మాట్లాడాలని, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదే, నాకు కొన్ని రోజులు పేసి అని అంటే ఏదైనా చెప్తాము. అంతేకాని చూడండి, మా ఆయన నా మీద అలిగి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, ఇది ఎక్కడ నా న్యాయంగానేనా? వాట్సాప్లోకి వెళ్ళి ఫోన్ చేస్తేనేమో రెస్పాండ్ కాడు, కాల్ అయితే అసలే కలవదు. ఏం చేయాలి? కనీసం మేము ఎంత బాధపడతాము మీరనేది అర్థం చేసుకోవచ్చు కదా. అమ్మాయిల ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఉంటే చెప్పుకుంటే కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది. ఏదైనా కానీ అసలు ఫోనే మాట్లాడకుండా మొత్తం బ్లాక్ లిస్ట్లో పెడితే మేము ఏమైపోవాలి? ఏదైనా ఉంటే మాట్లాడచ్చు కదా, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని. ఏంది ఇది? నాకు ఇష్టం లేదు నాతో మాట్లాడు, నీతో మాట్లాడు నాకు ఇష్టం లేదు, కొన్ని రోజులు నాతో మాట్లాడకనంటే అర్థం చేసుకుంటాం. ఇప్పుడు భర్తను ఆ మాత్రం అర్థం చేసుకోలేమా చెప్పండి? అంతమందిని అర్థం చేసుకున్నప్పుడు భర్తను అర్థం చేసుకోలేకపోతారా? ఇన్బాక్స్లో కామెంట్ చేయండి. నా మనసులో బాధ మా ఆయనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? నా మనసులో బాధ అసలు తెలుస్తూనే లేదు తనకి. ఎలా చెప్తే ఏం అర్థం చేసుకుంటాడు చెప్పండి? ఎలా చేసుకుంటే ఏం అర్థం చేసుకుంటాడు చెప్పండి? ఏమైనా నా మీద ఏమైనా కోపం ఉంటే నువ్వు నా మీద కోపం ఉండాలి, అంతేగాని నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు మాట్లాడొచ్చు కదా, కొన్ని రోజులు నాతో మాట్లాడకు కొంచెం అని అంటే అర్థం చేసుకుంటాము. అంత అర్థం చేసుకొని అంత ఏం లేము కదా. ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, మేమేం తప్పు చేసాము ఏదైనా. ఎవరికైనా ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇలా అనిపిస్తుంది, మాకు కూడా అనిపిస్తుంది. నిజమా కాదా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.